హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ రైస్ తీసుకోవాలి. రైస్ బాగా కడిగి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ వేయటం వల్ల రైస్ ఏంటంటే పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. రైస్ ఉడికిపోయిన తర్వాత ఆ వేడి రైస్ని మనం బేసిన్లోకి షిఫ్ట్ చేసుకుందాము. షిఫ్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు రైస్ వేడిగా ఉన్నప్పుడే కొన్ని కరివేపాకు, కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు, మళ్ళీ కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అన్నం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అన్నం కొంచెం చల్లారాక నేను ముందుగా తయారు చేసుకున్న చింతపండుతో చేసుకున్నాము పులిహోర పులుసు, అది వేసుకొని కలుపుకుందాం. పులిహోర పులుసు ఎలా కలుపుకోవాలో నేను మీకు ఇంకో వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. అవేంటంటే అల్లం ముక్కలు అన్నమాట. పులిహోర పులుసులోనే అల్లం ముక్కలు వేసుకుంటే అల్లం తీగా పులుపులుగా బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపుకు కావాల్సిన సాయిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంకా ఆవాలు, వేరుశెనగ గుళ్ళు, మెంతులు, ఇంగువ, పచ్చిశనగపప్పు, 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. ఫస్ట్ క్యాష్యూస్ వేయించేసుకుందాము. తర్వాత వేరుశెనగ గుళ్ళు, ఆవాలు, తాలింపుకు కావాల్సినవన్నీ వేసేసుకొని వేయించుకుందాము. ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, తాలింపునంతా ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు అన్నం మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము.
చూసారు కదా ఫ్రెండ్స్, అందరూ ఎంతో ఇష్టంగా తినే పులిహోర రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.